నామము శాంతి రూపమాయేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా ఈ ఫిబ్రవరి మాసములో యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్రములో గుమికూడి రేపటి రోజున లూర్దు మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనము ఈ రోజు యొక్క పుణ్యక్షేత్రములో అదే పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరినీ కూడా ఆ ప్రభువు దీవించి ఆశీర్వదించాలి అని దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తూ, ప్రత్యేకించి రేపటి రోజున పద బాలరాజు గారు తన యొక్క గురుత్వ మహోత్సవ పండుగను కొనియాడుతూ ఉన్నారు. ఫాదర్ గారిని తన యొక్క గురుత్వపు జీవితములో మరింతగా దీవించి ఆశీర్వదించాలని ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకించి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారు అన్ని రకాలుగా ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ ఎవరైతే ఈ కోణాలలో బాధపడుతూ ఉన్నారో లూర్దు మాతకు అంకితము చేస్తూ ఆ పరిశుద్ధ లూర్దు మాత మనందరి నిమిత్తమై ప్రార్థించాలి అని దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ మార్గమందు ప్రయాణము చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రయాణాన్ని దేవదూతలు వారితో పాటు ఉండి సురక్షితమైనటువంటి గమ్యాన్ని చేరుకునేటటువంటి విధముగా దీవించమని ప్రార్థన చేస్తాం. మరి మనందరము కూడా దేవుని యొక్క ఆధీనములో ఉండులాగున, దేవుని యొక్క దీవెనలు మన అందరి పైన కుమ్మరించేలాగున, మన ప్రత్యేక తలంపులన్నీ కూడా నెరవేరులాగున ఈనాటి యొక్క దివ్య పూజా బలిలో మనమందరము కూడా పాల్గొందాం. భక్తితో దేవుని యొక్క దీవెనలను పొందుదాం. పావన జనని వందనము పరమలను నిత్యము పాలించు రాసులు కన్నది నీవే. పితా పుత్ర పవిత్ర ఆత్మ ధామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి మరియ తల్లిని స్మరించుకుంటున్నాం. ప్రతి శనివారము కూడా ఆ యొక్క కళ్యాణి ప్రత్యేక విధంగా గౌరవించేలాగా తెలుసు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కనుక అంత మూలముగా ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క యాత్రికుల మాతలో మండపములో మనందరము కూడా మరి ఆ తల్లిని గౌరవించుకుంటూ, మరి ఎవరైతే ఆ తల్లిని దర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శాంతి సమాధానాలు తీసుకెలాగా దీవించమని ఈ యొక్క దివ్య పూజాపనలో ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య పూజాపన నెరవేర్చుకుంటూ మన పాపములను ఒప్పుకుంటున్నాం. తడబడ నడకతో వడి వడిగా చేరారు. దుడుకు చిన్నవాణిలో విరియముతో నిలిచాను. తడబడ నడకతో వడి వడిగా చేరారు. తల్లిదండ్రులు కాకుమా నా దైవమా, తల్లిదండ్రులు కాకుమా నా దైవమా, నీ బడి చేర్చుమా నా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. జీవధార పేజ్ నంబర్ 117. మహాదేవునికి మహామహిమలో చేకూరాలి, భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రెపిల్ల. దైవ కుమారా దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రెపిల్ల. తండ్రి కుడి పక్క కూర్చున్న తనయ మా మనవులను ఆడించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా గైకొనుమా ఈ స్తుతి గీతమును. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదాము. అయామయుడమైనవు సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నేనిట సహాయమును అందించమని ప్రార్థించుతున్నాము. నిష్కలంక మరే మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారుడును మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రాజుల మొదటి గ్రంథం. అతడు తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళు, అచ్చట ప్రభువుకు బలురర్పింతురేమో అని వారి యూదా రాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును అనుకుంది. ఇట్లు తలపోసి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేముకు వెళ్ళుట ఇక చాలింపుడు. మేము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవతలు వీరే, చూడుడు అనెను. అతడు ఒక బంగారు దూడను బేతేలున, మరి ఒక దానినందున నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమైనది. వారు ఆ దైవములను ఆరాధించుటకు బేతేలుకు దానుకు వెళ్ళడివారు. యెరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించింది. లేవి గోత్రముకు చెందని సామాన్య కుటుంబము నుండి ఆ మందిరములకు యాజకులను నియమించింది. యెరోబాము యూదా మండలమున వలె ఇశ్రాయేలు సీమలో కూడా
8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను. పర్వత మందిరంలో తాను నియమించిన యాజకులని బేతేలును కూడా పూజారులను చేసెను. ఈ సంగతి జరిగిన తరువాత కూడా యెరొబాము తాను పాడు పని మానుకొనలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాజకులను నియమించుచూ వచ్చేది. ఈ దుష్కార్యము వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యేది. ఇది ప్రభు వాక్కు. 136. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. సర్వ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ద్రాక్షావల్లి నీవైతే తీగను నేను యేసయ్యా, ద్రాక్షావల్లి నీవైతే తీగను నేను యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. శృతి చేసి పాడరా స్తోత్ర గీతం, భజించి పొగడరా స్వామి, శృతి చేసి పాడరా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39వ వచనం నుండి. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువుని తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించను? నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమునందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను? నా ప్రభువు తల్లి మరియ మాత నా దగ్గరకు రావటం నాకు ఎంతో అదృష్టం అని ఎలిజబెత్ అమ్మ గారు చెబుతూ ఉన్నటువంటి మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ చూస్తే అదృష్టవంతులు, దురదృష్టవంతులు లోకములో ఇద్దరు కూడా ఉంటారు. అదృష్టవంతులు వారి గురించి మనం విన్నప్పుడు తల్లిదండ్రులు మంచివాళ్ళు, తల్లిదండ్రులు రిచ్ పేరెంట్స్, ఇంకా అన్ని కూడా సంపాదించి పెట్టారు, లేక మంచి ఉద్యోగం వచ్చింది అదృష్టవంతుడు, మంచి లక్కీ డ్రా దొరికింది అదృష్టవంతుడు, అనుకున్నటువంటి అన్ని కూడా నెరవేరబడ్డాయి అదృష్టవంతుడు, కన్నటువంటి కళలన్నీ కూడా నెరవేరబడ్డాయి అదృష్టవంతుడు, మంచి స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని కూడా అనుకున్నటువంటి రీతిలో జరిగిపోతూ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పనులు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. చాలా అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అదృష్టము తలుపు తట్టిందిరా అన్న పదాలు కూడా మనం వాడుతూ ఉంటాం. ఇంకా కొంతమందికి చూస్తే నక్కతోక తొక్కారు అని కూడా చెప్తా ఉంటాం. అని అంటే ఇవన్నీ కూడా అదృష్టానికి నానా పదార్థాలు, పర్యాయ పదాలు, ఇవన్నీ ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటాం. ఒక వ్యక్తి అదృష్టానికి ఏ విధముగా పూనుకుంటూ ఉన్నాడు అన్నటువంటి ఆ పదాలు. దురదృష్టవంతులు కూడా ఉన్నారు. దురదృష్టవంతులు వారి యొక్క జీవితంలో కొన్ని కోల్పోవటం, ఇది ఇంపార్టెంట్ అన్నటువంటి దానిలో కొన్ని మిస్ అవ్వటం. ఉదాహరణకు స్టూడెంట్స్ కావచ్చు, మంచి పరీక్షలు రాసి 2-3 మార్కులతో ఇంకా 1 మార్కుతో ఫెయిల్ అయ్యాను అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఎంత బాధ. ఇంకా ఉద్యోగస్తులు, నేను అన్ని దానిలో క్వాలిఫై అయ్యాను, కానీ ఒక రన్నింగ్ లో నేను ఆ సెకండ్ లో మిస్ అయిపోయినాను. నేను 2-3 సార్లు ట్రై చేసిన, కానీ అదృష్టం నాకు వరించలేదు, దురదృష్టమే నన్ను వెంటాడుతూ ఉంది. అంటే పలు రకాలుగా మనము ఈ అదృష్టము గురించి, దురదృష్టము గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా చెప్తూ ఉంటాం, అనుభవించటానికి అదృష్టం ఉండాలి అని, అనుభవించటానికి అదృష్టం ఉండాలి అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా కూడా అల్లుడు నోట్లో శని ఉంది కనుక అనుభవించలేకపోతూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించేటటువంటి భాగ్యము ఆ వ్యక్తికి లేదంటే దురదృష్టవంతుడు. సంపాదించి చనిపోయాడు, అనుభవించడానికి ఏమి కూడా లేదు. ఏం లాభం? అంతా కూడా సంపాదించినాడు, ఏమి చేయలేకపోయినాడు, చివరికి మరణించినాడు. అంటే అనుభవించటానికి కూడా అదృష్టం ఉండాలి అని పలు రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. సో అయితే లోకములో ఈ 2 వర్గాలకు చెందినటువంటి వారు మనము కూడా చెందినటువంటి వారమే. కొన్నిసార్లు అదృష్టవంతులుగా ఉంటాం, మరికొన్నిసార్లు దురదృష్టవంతులుగా కూడా మన జీవితము ఉంటూ ఉంది. మరి ఇక్కడ బెర్నదత్ గారు ఒక సామాన్య బాలిక, పేదరికములో పుట్టినటువంటి బాలిక, పేదరికములో జీవించినటువంటి బాలిక, చిన్నతనములోనే పుల్లలు ఏరుకోవటానికి వెళుతూ కుటుంబ బాధ్యతలను భుజాన పైన వేసుకున్నటువంటి బాలిక, ఆటలాడుకున్నటువంటి సమయములో రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా పెరిగిపోవటం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం అన్న ఆలోచనలతో ఉన్నటువంటి ఈ బెర్నదత్ గారు ఒక చిన్న పిల్ల, చిన్నారి బాలిక, పేదరికములో ఉన్నటువంటి ఈ బాలిక అదృష్టవంతురాల, దురదృష్టవంతురాల? అంటే పేదరికములో జన్మించటం, పేదరికములో జీవించటం అదృష్టమా, దురదృష్టమా తన యొక్క జీవితంలో? ఏమి? ఈజ్ లక్కీ ఆర్ అన్లక్కీ?
బోత్ ఫాదర్ గారు చెప్తా ఉన్నారు, 2 అదృష్టము దురదృష్టము అని. ఇక్కడ చూస్తే బెర్నదత్ గారు డెఫినెట్ గా సీసలకి గారు చాలా అదృష్టవంతురాలు అని మనం చెప్పుకోవచ్చు. తనతో పాటు మనమందరము కూడా అదృష్టవంతులమే. ఎందుకు అనంటే మరియ మాత, లూర్దు మాత దర్శనం మానవాళికి ఒక అదృష్టం. లూర్దు మాత దర్శనం బెర్నదత్ గారికి ఒక అదృష్టము అని మనమందరము కూడా చెప్పుకోవాలి. ఎందుకు లూర్దు మాత దర్శనం బెర్నదత్ గారికి ఒక అదృష్టం, ఎందుకు లూర్దు మాత దర్శనం మానవాళికి ఒక అదృష్టం అని అంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు, ప్రజల యొక్క జీవితాలలో పొందుతూ ఉన్నటువంటి ఎన్నో మేలులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అదృష్టము మానవాళికి ఒక రక్షణను ప్రసాదిస్తూ ఉంది, మానవాళికి పాప విముక్తిని ప్రసాదిస్తూ ఉంది. ఎంతో మందికి అక్కడికి వచ్చినటువంటి వారికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంది. ఎంతో మందికి మారు మనసు పొందేటటువంటి ఆ మార్పును కలిగిస్తూ ఉంది. ఎంతో మందికి ఆ సమస్యల నుండి, బాధల నుండి విముక్తిని ప్రసాదిస్తూ ఉంది. మరి ఇక్కడ కొంతమంది ఏ రకంగా అదృష్టవంతులో మనం చూస్తే, దేవుడు మరియమాత దేవునికే తల్లిగా దొరకటం అది దేవుని అదృష్టం. లోకములో జల్లెడ పట్టి చూస్తే పవిత్రురాలు భావన మూర్తి ఎవరు దొరుకుతారా అని వెతికినప్పుడు తనకు దొరికినటువంటి ఏకైక వ్యక్తి పరిశుద్ధ మరియ తల్లి. ఆ మరియ తల్లి తన యొక్క తల్లిగా దొరకటమే దేవుని యొక్క అదృష్టం. దేవుని తల్లి అవటము మరియమాత అదృష్టం. లోకములో ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవునికి, లోకాన్ని సృష్టించినటువంటి దేవునికి, సర్వాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ దేవునికి మరియ తల్లి తల్లిగా ఉండటము తను చేసుకున్నటువంటి అదృష్టం. ఆ దేవుని తల్లి, లోక తల్లి, పరలోక భూలోక రాజ్ఞి ఎక్కడో ఉన్నటువంటి తాను బెర్నదత్ గారికి కనపడటం, ఆ దర్శనం ఇవ్వటం బెర్నదత్ గారు చేసుకున్నటువంటి ఒక అదృష్టం. మరియ తల్లి శిష్యులతో పాటు ఉండటం, ఆందోళనలో, సమస్యలలో అలుముకున్నటువంటి ఆ సమయములో వారితో పాటు ఉండి ప్రార్థించటం, ధైర్యాన్ని నూరుపోయటం చూస్తూ ఉంటే శిష్యులు వారికి ఉన్నటువంటి ఆ అదృష్టం. కష్ట సమయాలలో మరియ తల్లి తన చెంత ఉండటం శిష్యుల యొక్క అదృష్టం. ఆ దేవుని తల్లి మన తల్లిగా ఆ ప్రభు చేయటం మనందరి అదృష్టం. సో అనంటే ఈ రకంగా చూస్తే అందరూ కూడా అదృష్టవంతులే, కేవలం ఆ పరిశుద్ధ మరియ తల్లి మూలముగా. దేవుడు, ఆ పరిశుద్ధ మరియ తల్లి, బెర్నదత్ గారు, శిష్యులు ఆ దేవుని తల్లిని మన తల్లిగా చేయటము కూడా మనం చేసుకున్నటువంటి ఆ గొప్ప వరము. ఇది ఒక అదృష్టముగా మనమందరము కూడా భావించుకోవాలి. ఇలా ఈ విధముగా తను ఇస్తున్నటువంటి దివ్య దర్శనాల ద్వారా ఈ లూర్దు మాత ఆ దర్శనమనే కాదు, ఎల్లకాలము కూడా ప్రతి చోట ఎన్నో దర్శనాల ద్వారా మనకి ఇచ్చేటటువంటి అభయహస్తం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు పలికినటువంటి విధంగా సర్వదా నేను నీతో ఉంటూ ఉన్నాను, సర్వదా నేను నీ జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నాను, సర్వదా తన తల్లి తన బిడ్డలను కాపాడుతూ ఉన్నటువంటి విధంగా నేను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను అని ఆ దర్శనాల ద్వారా మన చెంతకు తనకు తానుగా ఆ పరిశుద్ధ తల్లి వస్తూ ఉంది. ఇది మనము చూస్తూ ఉన్నప్పుడు కానీ, వింటూ ఉన్నప్పుడు కానీ సంతోషపడి ఆనందపడేటటువంటి ఒక గొప్ప విషయం. అయితే ఒకసారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్నారి బాలిక తల్లిని అడుగుతూ ఉంది అంట ఒకరోజు, అమ్మ ప్రతిరోజు కూడా నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, లేచినటువంటి వెంటనే ఇల్లంతా కూడా ఊడ్వటము, ఇల్లంతా కూడా శుభ్రము చేయటము, పడిపోయినటువంటి వస్తువులు అన్ని కూడా చక్కబెట్టటము, మళ్ళీ జాబుకు వెళ్ళటం, మా అందరికీ కూడా భోజనాలు అన్ని కూడా
ఏర్పాటు చేయటం, ఎవరికి ఇబ్బంది లేకుండా నీ పనులు అన్ని కూడా నువ్వు చేయగలుగుతూ ఉన్నావు, అన్ని కూడా చక్కబెడుతూ ఉన్నావు. ఎందుకు అంటే తెల్లవారిన సమయము నుంచి నువ్వు లేచిన సమయము నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా 24 hours యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్. ఎందుకు అంత శ్రమ తీసుకుంటూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు, ఐ బిల్డ్ మై హౌస్, నా కుటుంబాన్ని నేను నిర్మించుకుంటూ ఉన్నాను అని ఆ తల్లి కూతురుతో చెప్తూ ఉంది అన్నమాట. నిజమే, తన యొక్క కుటుంబాన్ని నిర్మించుకోవటానికి ఆ తల్లి ఉదయం నుంచి రెస్ట్ తీసుకునేంత వరకు కూడా పని చేస్తూనే ఉంది. ఆ తల్లి కుటుంబములో ఉండటం, ఆ కుటుంబం అదృష్టము. తల్లి లేని కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. తల్లి లేని కుటుంబాలు, పిల్లలు ఏ విధముగా ఉంటూ ఉన్నారో, భర్త ఏ విధముగా ఉంటూ ఉన్నారో మనకు తెలుసు. తల్లి ఉన్నటువంటి కుటుంబం ఎంత అదృష్టముగా ఉంటూ ఉందో కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఈ విధముగా ఆ తల్లి తన కుటుంబాన్ని దర్శించుకుంటూ ఉన్నటువంటి విధముగానే, నిర్మించుకుంటూ ఉన్నటువంటి విధముగానే మన చెంతకు ఈ యొక్క పరిశుద్ధ మరియ తల్లి తన యొక్క దివ్య దర్శనాల ద్వారా రావటం, మనందరినీ కూడా నిర్మించుకుంటూ ఉంది, కాపాడుకుంటూ ఉంది, చెప్తూ ఉంది. ఈ పాటలో జననీ ఓ మరియ చల్లని మాత, జీవిత యానములో మా తోడుగా నిలవమ్మ అని పాడుతూ ఉన్నటువంటి విధంగా, నా జీవిత యానములో నాకు తోడుగా నిలవమ్మ అని మనం కోరుకుంటున్నటువంటి విధముగానే మన జీవిత యానం అంతా కూడా, మన జీవితాంతము వరకు కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి మనకి ఎల్లకాలము కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంది. అందుకే చెప్తూ ఉంది, మన అవసరములో, దాదాపుగా మన అవసరములో ఇతరులను అడుగుతూ ఉన్నప్పుడు, నాకు ఫలానా అవసరము పడింది, ఏదైనా సహాయం చేస్తావా, హెల్ప్ చేస్తావా అని అన్నప్పుడు, చేయగలిగినప్పుడు చేయగలుగుతారు. లేదు అని అంటే పక్కకు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలలో మనం అడుగుతూ ఉన్నది కష్టములే, వీరికి ఎందుకు నేను సహాయం చేయాలి అని వినరు, పలకరు, పట్టించుకోరు, పరామర్శించరు. నాకెందుకు, నాకు అవసరమా, నాకేం అవసరమో అన్నటువంటి రీతిగా దూరంగా మన దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇంకా బహు దూరముగా వెళ్ళిపోతారు. అంటే మన సమక్షంలో ఈడు పొద్దాక అడుగుతా ఉన్నాడు, ఎందుకు వీని దగ్గర ఉండటం, దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అన్న ఆలోచనలతో కొంతమంది కూడా ఉండటం మనము గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధ మరియ తల్లి తనతో మాట్లాడినటువంటి వారికి, తాను అడిగినటువంటి వారికి తప్పకుండా వింటూ ఉంది, వారికి పలుకుతూ ఉంది, వారిని పట్టించుకుంటుంది, వారిని పరామర్శిస్తూ ఉంది. నాకు అవసరమే, నీవు బాగుపడటము నాకు అవసరమే అన్నటువంటి రీతిలో మన ప్రార్థనలను అన్ని కూడా వింటూ ఉంది. ఈ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుస్తూ ఉంది. దేవుని యొక్క దీవెనలు మన అందరి పైన కుమ్మరించడము చేయగలుగుతూ ఉంది. అందుకే ఒకేసారి అన్ని చోట్ల దేవుడు ఉండలేక తల్లిని పంపించాడు అని మనము ఆ సామెతగా మనం వాడుకుంటూ ఉంటాం. మరి ఈ రకంగా తల్లి దేవుని స్థానములో ఉంటూ మనకు ఎన్నో మేలులను చేసి పెట్టగలుగుతూ ఉంది. కొన్ని ఈ సువిశేష పట్టణములో చూస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయము 56వ వచనములో పరిశుద్ధ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించటం, ఈ ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించినటువంటి ఈ సన్నివేశంలో చూస్తే చెప్తూ ఉంది, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలా ప్రార్థించును. ఆ దేవుని తల్లి నా దగ్గరికి రావడమే పెద్ద అనుగ్రహం. అది నాకు ఒక గొప్ప అదృష్టం. ఏదో చుట్టపు రీతిగా చూసిపోవటానికో 2 రోజులు 3 రోజులు ఉండి పోదాములే అంటానికి రాలేదు. ఆ దేవుని తల్లి ఎలిజబెత్ అమ్మతో ఉంటూ 3 మాసాలు 3 నెలలుగా సేవలు చేసి తిరిగి వెళుతూ ఉంది. చాలా అదృష్టవంతురా, దేవుని తల్లే నాకు సేవలు చేయటము ఏమి ఇది అని అన్న అదృష్టం. అందుకే చెప్తుంది తన మాటలలో మైమరిచిపోయి ఆనందపడుతూ, నేనెంత అదృష్టవంతురాలా, ఈ ముసలి ప్రాయంలో నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకెంత అదృష్టం అన్నటువంటి మాటలలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా యోహాను శుభవార్త 2వ అధ్యాయము
కానాపల్లిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా 4వ వచనములో మనం చూస్తే ఆ కానాపల్లిలో ద్రాక్షారసము అయిపోవడం, ఆ ద్రాక్షారసము అయిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆందోళన, ఆ టెన్షన్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు అన్న ఆ సందర్భములో పరిశుద్ధ మరియ తల్లి వారిని గుర్తించడం. ఒకవేళ ఆ పరిశుద్ధ మరియ తల్లి ఆ యొక్క వివాహానికి వెళ్ళకపోతే వారికి దురదృష్టమే. ఆ పరిశుద్ధ మరియ తల్లి ఆ వివాహానికి వెళ్ళటం వారికి అదృష్టం. తనతో పాటు తన యొక్క కుమారుని తీసుకొని పోవడం ఇంకా అదృష్టం ఏమిటి అని అంటే ఆ సమస్యను గుర్తించడం. ద్రాక్ష రసము అయిపోయింది అని సమస్యను గుర్తించి తన కుమారునికి చెప్పి అక్కడ ద్రాక్షారసము ఉండేలా చేయగలిగింది. ఇంకా వారు చేసుకున్నటువంటి ఎంతో గొప్ప అదృష్టం. ఇక్కడ చూస్తే ఈ యొక్క సన్నివేశంలో చూస్తే తల్లి మాటను కుమారుడు వినటం, ఆ తల్లి చేసుకున్నటువంటి పుణ్యం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట ఎవరు కూడా వినరు. చెయ్యరా అని అంటే నాకెందుకులే అవసరమా అన్న రకంగా వెళ్ళిపోతా ఉంటారు. పెద్దలు చెప్పినటువంటి మాట వినరు. కానీ క్రీస్తు ప్రభువు నా సమయం ఆసన్నము కాలేదు అని చెప్పినా కూడా తల్లి చెప్పింది కనుక నేను చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశముతో, ఆలోచనతో అక్కడ అద్భుతాన్ని చేయగలుగుతూ ఉన్నాడు. అని అంటే అంత మంచి బంగారు కొడుకు దొరకటము కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. ఇక్కడ కూడా ఈ యొక్క లూర్దు మాత దర్శనములో బెర్నదత్తు గారు దొరకటం, అలాంటి కూతురు దొరకటం పరిశుద్ధ మరియ తల్లి చేసుకున్నటువంటి అదృష్టం. నాకెందుకులే అని ఆమె ఊరుకోవట్లేదు. అన్ని కూడా విన్నది, చూసింది, మాట్లాడింది, అన్ని కూడా ప్రజలకు చెప్పగలుగుతూ ఉంది. She proclaimed everything what she has seen, what she has taught, what she has listened అన్నది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పెంటకోస్ట్ సమయంలో కూడా ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి అక్కడ ఉండటము వారు చేసుకున్నటువంటి ఒక అదృష్టము. ఈ విధముగా దేవుడే అనేకమైనటువంటి దర్శనాలను మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ మరియ తల్లి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా మనందరినీ కూడా సంతోషపరచగలుగుతూ ఉంది. ఎవరు దేవుని చూడగలుగుతారు? బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని ఎవరు చూడగలుగుతారు అంటే ఎవరు కూడా దేవుని చూడలేరు అని. మోసే ప్రవక్త కూడా డైరెక్ట్ గా దేవుణ్ణి చూడలేకపోయారు, వెనక నుండి దేవుణ్ణి చూడగలిగారు. ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నారే కానీ ఆయనను డైరెక్ట్ గా చూడలేకపోయారు. ఆ ప్రభు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుతో ఉన్నారు. యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు యోహాను శుభవార్త 12వ అధ్యాయము 45వ వచనములో చూస్తే, నన్ను చూసినటువంటి వారు నన్ను పంపిన వారిని చూచి ఉన్నారు. నన్ను చూసినటువంటి వారు నన్ను పంపిన వారిని చూసి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుణ్ణి, క్రీస్తు ప్రభువును చూసినటువంటి వారు దేవుణ్ణి చూసినట్లే అనంటే పరిశుద్ధ మరియ తల్లి ఆ దేవుడు పంపించినటువంటి ఒక దూత. ఆ పరిశుద్ధ మరియ తల్లిని చూసినటువంటి వారు ఆ దేవుణ్ణి చూసినట్లే అన్న ఈ వాక్యాన్ని మనందరికీ కూడా తెలియచేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా పరిశుద్ధ మరియ తల్లి ఒక సామాన్య స్త్రీ అయితే స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడినది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడి దేవునికే తల్లిగా ఎన్నుకోబడింది. ఈ బెర్నదత్తు గారు కూడా ఒక సామాన్య బాలిక, కానీ ఇప్పుడు ప్రపంచములో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక బాలిక. ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా బెర్నదత్తు గారి గురించి అదృష్టవంతురాలు అని గొప్పగా మనం అందరము కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేవుని ప్రణాళిక చాలా గొప్పది అని అంట. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను పైకి లేపేటటువంటి గొప్ప ప్రణాళిక. అదే లూకా శుభవార్త 1వ అధ్యాయము 52వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను అని. పేదరికములో జీవిస్తున్నటువంటి తనకు పరిశుద్ధ మరియ తల్లి 18 సార్లు దర్శనం ఇవ్వటము ద్వారా దేవుడు తనను ఆకాశానికి ఆ విధముగా ఎత్తుకొన్నాడు. అధీన జీవితాన్ని, పేద జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి తనకు
ఎంతో మేలులను చేసి పెట్టగలిగాడు. మరి ఈ రకంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అద్భుతాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత ఎండకు ఆ గొడుగు అని. అదే విధంగానే ఎంత విశ్వాసానికి అన్ని అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా లెక్కలేనటువంటి పూజలు ఆ ప్రాంతంలో జరగటం, ప్రతిరోజు కూడా మరియన్ నైట్ చేసుకోవటం, ఆ నదిలో స్నానాలు చేయటం, ఆ నీటి చలమ నుంచి ఎంతో మంది అద్భుతాలు పొందినటువంటి వారు ప్రతిరోజు ఈవినింగ్ రోసరీ క్యాండిల్ ప్రొసెషన్, ఇంకాను సాయంకాలము రాత్రి ప్రతిరోజు దివ్య సప్రసాద ఆరాధన ఫర్ ద సిక్ పీపుల్. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అమ్మ దర్శనం, లూర్దు మాత దర్శనం దేవుని దీవెనలకు నిలయం అంట, దేవుని దీవెనలకు నిలయం. చివరిగా ఎహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయము 9వ వచనంలో చెప్తూ ఉన్నటువంటి విధంగా, దేవాలయము చెంత ఉన్నటువంటి ఆ నీరు పారిన తావెందల్లా వివిధ జంతువులకు, చేపలను, సకల జీవరాశులు వడ్డిల్లును, ఆ ప్రాంతమంతా కూడా జీవముతో నిండియుండును అని అంట. ఆ నీరు ఏ విధముగా అయితే ప్రవహించి ప్రతి ప్రాణికోటికి జీవముగా ఉంటూ ఉందో, ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఆ నీరు కూడా ఎంతో మందికి స్వస్థతను ప్రసాదించగలుగుతూ ఉంది. వెళ్ళినటువంటి వారు అందరూ కూడా అదృష్టవంతులు, స్వస్థతను పొందినటువంటి వారు ఎంతో మంది అదృష్టవంతులు. ఆ దివ్య దర్శనాన్ని మనము కూడా ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధ మరియ తల్లి బెర్నదత్తు గారికి ఇచ్చినటువంటి ఆ దివ్య దర్శనం మనందరికీ కూడా ఒక అదృష్టముగా, ఒక వరముగా ఉండాలి అని మనందరినీ కూడా ఆ ప్రభు తన పరిశుద్ధ మరియ తల్లి ద్వారా దీవించి ఆశీర్వదించాలని దివ్య పోషాబలిలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా లేచి నిలబడి భక్తితో విశ్వాసముతో విశ్వాస సంగ్రహమును జపించుకున్నాం. పరలోకమును అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును, ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యకను పుట్టెను, పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను, పరలోకం దిగి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కృపగా కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేరుకోవచ్చును. పవిత్రాత్మను ఇస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రజలను ఇస్తున్నాను, పాపముల మన్నింపును ఇస్తున్నాను, శరీరముకు తాను ఇస్తున్నాను, నిత్య జీవమును ఇస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పుణ్యక్షేత్రములో ఈ రోజు జరుగుతున్నటువంటి దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాం. మీ యొక్క దీవెనలు మా అందరిపైన కుమ్మరించమని ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాం. మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదింప చేయమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో ఓ ప్రభువా, లూర్దు మాత పండుగను మేము ఈ యొక్క పుణ్యక్షేత్రంలో జరుపుకుంటూ ఉన్నాం. ఎంతో మంది లూర్దు మాతను దర్శించుకొని అద్భుతాలు పొంది ఉన్నారు. మేము కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. పుణ్యక్షేత్రములో ఈ యొక్క లూర్దు మాత పండుగను చేసుకుంటున్నటువంటి మా అందరి జీవితాలలో మీ యొక్క దీవెనను సమృద్ధిగా ప్రసాదింప చేయమని భక్తితో అడుగుతూ ఉన్నాం. రేపటి రోజున తన యొక్క గురుత్వపు మహోత్సవ పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి మన భాగవతి గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో తోడుగా నీడగా ఉండండి. తన ప్రయాణాలలో యాత్రికుల మాత తోడుగా నీడగా ఉండి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ప్రసాదించండి. ఒక నీ బిడ్డగా ఎన్నో సేవలు ప్రజలకు చేయులాగున దీవించి ఆశీర్వదించండి. మరి ప్రత్యేకించి పలు అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా ఎంతో మంది మేమందరము కూడా ప్రతిసారి ఈ కోవకు చెందినటువంటి వారమే, ఈ అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి వారమే. అమ్మ, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారు మీ చెంతకు ఆశ్రయము పొందటానికి
మీ చెంతకు వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నటువంటి విధముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మాలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి రోగాలతో, వ్యసనాలతో ఉంటూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా విముక్తి చేసి మా అందరికీ ఆ క్రీస్తు ప్రభు ద్వారా రక్షణను ప్రసాదింప చేయమని అడుగుతూ ఉన్నాం. ఇక్కడికి దివ్య పూజాబలిలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులుగా మా అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. పుణ్యక్షేత్రము చుట్టూ వెలిసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఆ కుటుంబాలలో ఉంటున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించండి. ఇంకాను ఈ మార్గము గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ప్రసాదింప చేయమని ఈ విన్నపాలతో పాటు ఇంకా మాలో దాగి ఉన్నటువంటి విన్నపాలను, మా కోరికలు అన్నిటినీ కూడా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. స్వీకరించండి. మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదింప చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సంపూర్ణంగా మమ్మల్ని పిలిచి బలి సర్వశక్తి గల పెట్టిన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థించుదాము. మన ప్రేక్షణ కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రేక్షణ కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించును కాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను లూర్దు మాత స్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరుచుచున్నాము. మహామాత పవిత్రాత్మ పర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మహాప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో
మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నాము. కావున భూ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేరిని పవిత్రపరచ ప్రతిమానుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, వీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే మా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుము. నీకే మా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. యేసు
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానం నీ కుమారుడు రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్ష ఆరోహమును స్మరించు అతడు మరణ వేయించడం ఎదురు చూసి మేము పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింపక కుమారుపరుస్తున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో శక్తిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ పునీత పాదువాపు అంతోని వారితోనూ పునీత ఫ్రాన్సిస్ షెవర్ వారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఎలాగైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును కార్డినల్స్ పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. జపించుకుందాం. పరలోక మందన మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పుడిన వారిని విమర్శించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక జీవము రక్షించుము. ప్రభువాని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మా శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును కాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు
పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. सप्रसाद बिंदु दिव्य सप्रसाद बिंदु प्रभु क्रीस्तु वंदिंचु परलोक बिंदु. प्रभु प्रसाद बिंदु ఇది వరప్రసాద బిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత బిందు. జయములనారే ప్రియములనారే విందులోన పాల్గొనరారే. జయములనారే ప్రియములనారే విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో వేకునరారే. సప్రసాద బిందు దివ్య సప్రసాద బిందు ప్రభు యేసు వందించు పరలోక బిందు. ప్రభు ప్రసాద బిందు ఇది వరప్రసాద బిందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత బిందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించురారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించురారండి. రయములరారే ప్రియములరారే విందులోన పాల్గొనరారే. రయములరారే ప్రియములరారే విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. సప్రసాద బిందు దివ్య సప్రసాద బిందు ప్రభు క్రీస్తు వందించు పరలోక బిందు. ప్రభు ప్రసాద బిందు ఇది వరప్రసాద బిందు ప్రభు యేసు బలియాగ పరమాత్మ బిందు. అన్న బిందులో కల్పించే భద్రమైన బిందు మృత్యు కోరను ప్రకటించే నిత్య జీవ బిందు. మన్న బిందులో కల్పించే భద్రమైన బిందు మృత్యు కోరను ప్రకటించే నిత్య జీవ బిందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ బిందు మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు బిందు. లోక పాపములు పరిహరించే సిలువార్పణ బిందు మనతో నిత్యము నివసించే ఇమ్మానుయేలు బిందు. జయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. జయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. సప్రసాద బిందు దివ్య సప్రసాద బిందు ప్రభు క్రీస్తు వందించు పరలోక బిందు.
Good morning, dear fathers and sisters. Very good morning, Father. ఈరోజు ఈ యొక్క పండుగ దివ్య పూజా బలికి విచ్చేసి దివ్య పూజా బలిని మనందరి నిమిత్తమై జరిపించినటువంటి పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు గారికి నా తరపున మీ అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఫాదర్ రాజేంద్ర ఈనాడు యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించినటువంటి మన విచారణ గురువులకు మనందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలికి సహకరించినటువంటి సిటిసి కన్యాస్త్రీలు సిస్టర్ లిల్లీ యాంటోనీ ప్రొవిన్షియల్ గారికి, సిస్టర్స్ వారి యొక్క పిల్లలందరికీ కూడా మనందరి తరపున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రసంగం చెప్పిన ఫాదర్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. ఈరోజు ప్రత్యేక విధముగా ఇక్కడికి ఆహ్వానం చేసి దివ్య పూజా బలిని సమర్పించమని వెళ్ళినటువంటి కర్నూలు మేతర సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ మాస్టర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Tomorrow, dear sisters and candidate students and everybody, so I wholeheartedly welcome you to the Jerusalem campus for the Ultimate Peace and Ordination Day tomorrow. So please do all of you come, pray for me and pray for our campus and Ultimate Peace. Especially tomorrow is Ultimate Peace. That is more important. Tomorrow morning 7 o'clock it will start. After mass breakfast will be served. So thank you and please welcome you all. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారంతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనంతో ప్రార్థిస్తున్నాము. కనికర హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటిస్తూ అతనితో ఐక్యమై జీవించుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండను కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. నగరిలో వెలసిన మాత ఈ దివ్య చిరులను మాపై కురిపించు. నగరిలో వెలసిన మాత ఈ దివ్య చిరులను మాపై కురిపించు. ఈ దివ్య కుమారుని సేవ చేయవరమేమో. మీ దివ్య కుమారుని సేవ చేయవరమేమో. ఆ ప్రేమ సేవల తరీక దీవించమ్మా. వందనమమ్మ 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 వందనం. వందనమమ్మ వందనమమ్మ లూదు మాత వందనం. నగరిలో వెలసిన మాత నీ దివ్య చిరులను మాపై కురిపించు. నీ దివ్య కుమారుడు స్థాపించిన శ్రీ సభలు నీ ఆలనలో నడిపించి రక్షించు తల్లి. నీ దివ్య కుమారుడు స్థాపించిన శ్రీ సభలు నీ ఆలనలో నడిపించి రక్షించు తల్లి. పరలోకమే మా నిత్య నివాసమై, పరలోకమే మా నిత్య నివాసమై దీవించి నడిపించు మా దివ్య జననీ. దీవించి నడిపించు మా దివ్య జననీ. వందనమమ్మ 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 వందనం.
వందనమమ్మ వందనమమ్మ లూర్దు మాత వందనం వందనమమ్మ 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 వందనం వందనమమ్మ వందనమమ్మ లూర్దు మాత వందనం. చేసినాడు నీ యొక్క పరిశుద్ధం చేసినాడు నీ యొక్క